ఓం శాంతి. సూరజ్భాయ్ క్లాసు అశరీరీ స్థితి మరియు ఫరిష్తా గురించి అన్నయ్యతో క్వశ్చన్ ఆన్సర్స్ అడిగినటువంటిది విందాము. ఓం శాంతి. మీరందరూ బాబాకు నూరే రత్నాలు, ప్రపంచానికి వెలుగునిచ్చేవారు, తీవ్ర పురుషార్థీలకు, మొత్తం కల్పానికి హీరో పాత్రధారులు, హయ్యెస్ట్ మరియు హోలియెస్ట్, రిచెస్ట్ ఫాలో ఫాదర్ చేసేటువంటి మహాన్ ఆత్మలకు ఈరోజు రాత్రి క్లాసు మీ అందరికీ స్వాగతము. బాబా వద్దకు వచ్చారు. బాబా దగ్గర రావటంతోనే మొదటి పాఠం బాబా మనకి నేర్పించారు, మీరు శరీరం కాదు ఆత్మలు. ఇదే బాబా చెప్పినటువంటి మొదటి పాఠము, ఇదే మన యొక్క అంతిమ పాఠం కూడా. ఇది ఎంత గుహ్యమైనటువంటి పాఠమో చూడండి. మనమందరము ఆత్మలం. దీని గురించే బ్రహ్మ బాబా కూడా పురుషార్థం ప్రారంభించారు. నేను ఆత్మను, ఆత్మను అనేటువంటి ధుని, నేను ఆత్మ, యశోద ఆత్మ, నారాయణ ఆత్మ, అందరూ ఆత్మ ఆత్మ అని అభ్యాసం చేశారు. అదే తపన. బాబా అందుట్లోనే డైరీలు నింపారు, గోడల మీద రాశారు, డైరీలలో నింపారు. మన ఆధ్యాత్మిక జీవితానికి ఇదే ఆధారము.
మన అనుభూతులకు కూడా ఇదే ఆధారము. దీని గురించే బాబా మనకి ఎక్కువగా అండర్లైన్ చేయిస్తారు. ఇందులోనే మొత్తం ఇమిడి ఉంది. పంచస్వరూపాలుగా కమ్మని చెప్తారు బాబా. నేను అనేది దేహభానం తొలగిపోయి ఆత్మాభిమానం అనేది ఏర్పడాలి. నేను అనేది ఒక ఆత్మిక రూపంగా మారినట్లయితే కళ్యాణం జరుగుతుంది. అదే నేను దేహము అనుకున్నట్లయితే వికృత రూపంగా మారిపోతుంది. చాలా గుహ్యాతి గుహ్యమైనటువంటి మహావాక్యాలు ఈ మొదటి పాఠం గురించి బాబా చెప్పారు. ఒకసారి బాబా చెప్పారు, పిల్లలు, ఒకవేళ మీరు అకాల్ తఖ్త్ నషీన్ ఆత్మ అనుకున్నట్లయితే, అంటే మృత్యువు దగ్గర నుండి, అకాల్ నుండి, అన్నింటి నుండి రక్షింపబడతారు. ఒకవేళ దేహభానం ఉన్నట్లయితే సమస్యలన్నీ ఉత్పన్నమవుతాయి. అశరీరిగా అయినట్లయితే సమస్యలన్నీ సమాప్తమవుతాయి. బాబా చెప్పే ఈ ఒక్క మహావాక్యం పైన మనం నిమగ్నమవుతే మనం అన్ని సమస్యలు దూరం అవుతాయి. మన స్థితి కూడా బాగా తయారవుతుంది. కాబట్టి అశరీరీ స్థితి గురించి, ఫరిష్తా స్థితి గురించి మనం ఇప్పుడు చర్చించుకుందాం. మన స్థితిని అశరీరీగా తయారు చేసుకోవాలి. బాబా చెప్పినట్లు మన స్థితిని మనం తయారు చేసుకోవాలి. ఈ అభ్యాసాన్ని మనం అభ్యాసం చేద్దాము. దీని యొక్క గుహ్యతలోకి వెళ్దాం. మనం ఏ విధంగా మనం అభ్యాసం చేయొచ్చు దీని గురించే మనం చర్చించుకుందాము. మన యొక్క ప్రాజెక్ట్ యొక్క గైడ్ సూరజ్బాయి మన యొక్క ప్రశ్నలకు ఆన్సర్లు చెప్తారు. అన్నయ్య, మీకు చాలా చాలా స్వాగతం అందరి వైపు నుంచి. ప్రశ్న కంటే ముందు ఒక విషయము, బాబా చెప్పే ఒక సుందరమైన విషయము. మొదటి పాఠము అంతిమ పాఠము అంటారు. ఇందులో ఏం గుహ్యత ఉంది, అంత డెప్త్ ఉందా ఏంటి బాబా చెప్పే విషయంలో? మొదలయ్యిందే నేను ఆత్మను అనే సబ్జెక్టుతో. దేహబానము ప్రపంచంలో ప్రతి ఒక్కరిలో పెరిగిపోయింది. అందుచేత బాబా వీటన్నింటి నుంచి ముక్తి చేయించటం కోసం బాబా గుర్తు చేయించారు, మీరు చైతన్య ఆత్మలు. భగవద్గీతలో కూడా 2వ అధ్యాయంలో చెప్పారు. ఇంకా బాబా చాలా డీప్ విషయం గుర్తు చేయించారు. గీతా జ్ఞానం ఇచ్చారు ప్రాక్టికల్గా. దాన్నే ఇంగ్లీష్లో కూడా సెల్ఫ్ రియలైజేషన్, ఆత్మానుభూతి అన్నారు. ఆంతరికంగా ఆత్మలో ఏదైతే ఉందో దాన్ని మనం అనుభూతి చేసుకోవటం. ఇందులో సమయం పడుతుంది. దేహాభిమానం 2500 సంవత్సరాల నుంచి ఉంది. ఆత్మాభిమానిగా పూర్తిగా కావాలి అంటే ఏదైతే ఆత్మలో ఉన్నాయో, ఆత్మ యొక్క మూల స్థితి ఏదైతే ఉందో దాన్ని మనం కోల్పోయాము. ఆ మూల స్థితిని అనుభవం చేసుకోవాలి. ఆ శబ్దాలని మనం చేస్తే సరిపోదు. మనకైతే తెలిసింది నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని అని. కానీ ఆ విషయం పైన మనం మునిగిపోవాలి, రియలైజ్ కావాలి. అందులో సమయం పడుతుంది. సమయానుసారంగా అభ్యాసం చేస్తూ చేస్తూ మనకేం ఫీలింగ్ కలుగుతుంది అంటే, నేనెవరిని, అభ్యాసం చేస్తూ చేస్తూ నేనెవరిని, నేను ఎటువంటి ఆత్మను, అది రెండోది, నేను ఎంత శక్తిశాలిని, నాలో పవిత్రత యొక్క ప్రాముఖ్యత ప్రపంచంలో నాది ఎంత ఉంది. మన యొక్క స్వస్థితి మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి స్థితిని పరివర్తన చేస్తుంది, నిర్ధారింపబడుతుంది. అంటే ప్రపంచం యొక్క స్వరూపం, ప్రపంచంలో అంతా దుఃఖమే దుఃఖం. దీని యొక్క బాధ్యత మనుషుల పైననే ఉంది. మన స్వస్థితి శ్రేష్టంగా ఉన్నప్పుడే ప్రపంచం కూడా పరివర్తన చెందుతుంది. కాబట్టి దీంట్లోనే డెప్త్లో కూడా వెళ్తాము, అనుభూతిలో కూడా ఉంటాము. అందుచేతనే దీనిలో సమయం పడుతుంది. ఏదైతే ఆత్మ యొక్క పాఠం అని చెప్పారో ఆలోచిస్తాము అని, నేను ఎటువంటి ఆత్మను, దీని గురించి కేవలం నాలెడ్జే ఉంది. నేను ఇట్లా ఉన్నాను, అలా ఉన్నాను అనేటువంటి నాలెడ్జ్ ఉంది. కానీ దీన్ని ఆత్మతో ఎలా మనం జోడించి అనుభవం చేసుకోవాలి? నేను ఆత్మను అనుకోవాలా లేక ఈ చింతనలో ఉండాలా? ఇందులో మనం 2 విషయాలపైన అటెన్షన్ ఇవ్వాలి. బుద్ధి ద్వారా దృశ్యాన్ని ఎమర్జ్ చేసుకోవాలి, మనసు ద్వారా డెప్త్గా ఆలోచించాలి. దీన్ని చాలా తక్కువ మంది ఆలోచిస్తారు, తెలుసు.
మనస్సుతో డెప్త్గా ఆలోచిస్తూ అభ్యాసం చేయాలి. ఒకవేళ డెప్త్గా చింతన చెయ్యలేదనుకోండి, మనసు ఏకాగ్రం కాదు. ఆత్మ యొక్క మొదటి గుణము, నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని. దీని యొక్క నాలెడ్జ్ అయితే, అవగాహన అయితే మనకి తెలిసింది, కానీ దాన్ని మనం స్వీకరించాలి. నిజంగా శాంతి అనేది నా నిజ గుణము, నిజ సంస్కారము. ఇంకా అలాంటప్పుడు నేను అశాంతిగా కావాల్సిన అవసరం ఏముంది? నా గుణమే శాంతిగా ఉండటం. శాంతి నా గుణమే, నా లోపలే ఉంది. దీన్ని మనం నెమ్మదిగా ఫీల్ అవుతూ ఉండాలి. దీనిలో భగవంతుడి మహావాక్యాలు కూడా ఉన్నాయి. స్వయాన్ని అతీతంగా అనుభవం చేసుకోగలుగుతాము. మన నుండి శాంతి యొక్క వైబ్రేషన్స్ కొంచెం దూరం ఏంటి, మొత్తం ప్రపంచంలో వ్యాపిస్తాయి. ఈ విధంగా మంచి అనుభూతులు అవుతాయి. నేను ఒక ఆత్మను, శాంతి స్వరూపాన్ని అనుకుంటే అన్నింటితో విముక్తులైపోతాం. కానీ దాని యొక్క విస్తారం చాలా ఉంటుంది. మొత్తం ప్రపంచంలో శాంతి వైబ్రేషన్స్ వ్యాపిస్తాయి. ఇది చాలా డెప్త్ అనుభూతి. అంటే చింతనతో పాటు స్వరూపంలో ఉండాలి అని. మీరు 1964లో బాబా వద్దకు వచ్చారు. రావటంతోనే అశరీరీ స్థితి యొక్క అనుభూతి అయ్యింది అన్నారు. మరి ఇప్పుడు 2020 ఉంది. అప్పటి యొక్క అనుభూతికి ఇప్పటి యొక్క అనుభూతికి తేడా ఏంటి అని అడిగారు. అన్నయ్య అంటున్నారు, చాలా తేడా ఉంది. మొదట్లో చాలా శ్రమ చేశాను. నేను ఎక్కువ రాసేవాణ్ణి కాదు, మనసులో అనుకుంటూ ఉండేవాణ్ణి. తెలియని కూడా తెలియదు అప్పట్లో. కానీ నెమ్మదిగా భగవంతుడి యొక్క డెప్త్లోకి వెళ్తూ వచ్చాను. భగవంతుడి యొక్క మహావాక్యాలని నేను క్యాచ్ చేస్తూ వచ్చాను. ఏ మహావాక్యం నేను మిస్ చెయ్యలేదు. భగవంతుడి మహావాక్యం ఒక్కొక్కటి నా లైఫ్లో ధారణ చేశాను. ఎంతెంత ధారణ చేస్తూ వచ్చానో ఈ ఒక్కొక్క విషయం గుహ్యతలో వెళ్తూ వచ్చాను. ఇప్పుడు 2020 సంవత్సరాలు వచ్చింది కదా, చాలా అభ్యాసం చేస్తూ వచ్చాను. దగ్గర 60 సంవత్సరాల సాధన అయిపోయింది. నేను ఆంతరికంగా చాలా అభ్యాసం చేశాను. అప్పుడే అనుకున్నాను, నేను చాలా డీప్గా అభ్యాసం చెయ్యాలి. నేను ఒక ఉన్నత స్థితిని తయారు చేసుకోవాలి. నేను ఎవరికి చెప్పలేదు, ఎవరిని అడగలేదు. నాకు నేనే ఆలోచించాను, నేను ఒక ఆత్మను. నెమ్మదిగా డీప్ సైలెన్స్ యొక్క అనుభూతి అవ్వటం మొదలైంది. ఏ విధంగా సంకల్పం చేశాను, నేను పరమ పవిత్రుడను. చాలా నిర్మలంగా, చాలా స్వచ్ఛంగా, చాలా పవిత్రత యొక్క ఫీలింగ్స్ కలిగేవి. నేను మళ్ళీ సంకల్పం చేశాను, నేను మాస్టర్ సర్వశక్తివంతుణ్ణి అనుకోగానే శక్తివంతమైన ఫీలింగ్స్ వచ్చాయి. నాకు ఒక శక్తి యొక్క ఫీలింగ్ కలిగింది. నాలో నిర్భయత పెరిగింది. నా చిత్తం శీతలంగా కావటం మొదలైంది. నేను ఈ రోజుల్లో క్లాసుల్లో కూడా చెప్తూ ఉన్నాను, అందరికీ ఇదే చెప్తాను, మీ చిత్తాన్ని నిర్మలంగా, శీతలంగా, శాంతిగా తయారు చేసుకోండి. మనసులో ఏదైతే మలినం ఉందో దాన్ని తొలగించుకోండి. ఈ అభ్యాసం చేస్తూ ఉంటే ఆ మలినం తొలగిపోతుంది. కాబట్టి ఇది కూడా మనం చెయ్యాలి. మన జీవితమే స్వరూపంగా మారటం మొదలైంది. అంటే స్వరూపాన్ని తయారు చేసుకోవాలా, లేక దానంతట అదే స్వరూపం తయారవుతుందా? అభ్యాసం చేస్తూ ఉంటే అవుతుంది. కానీ నా లక్ష్యం ఏంటి అంటే, నేను అనుభూతి అయితే చేసుకున్నాను. ఎంత మంచి అందమైన సంకల్పాలు చేస్తామో అంత స్వరూపంలో ఉంటాము. అలా అని డిటాచ్ అవ్వటం అని కాదు, మంచి సంకల్పాలు చేయాలి. అప్పుడే మనసు పరమానందంలో స్థితి అవుతుంది. మనసు పరమానందాన్ని పొందుతుంది. స్వీట్ సైలెన్స్లో స్థితి కావాలి. ఇంకొకటి బాబా అంటారు డెడ్ సైలెన్స్ అని. అంటే డెడ్ సైలెన్స్ అంటే సంకల్పరహితమా అని అడిగారు. అంటే డెడ్ సంకల్పము అంటే డెత్ నుంచి వచ్చింది. అది అసలు శబ్దం. చనిపోయినప్పుడు, మనిషి చనిపోయినప్పుడు ఎంత సైలెన్స్ ఉంటుంది, కానీ దానిలో మాధుర్యత ఉండదు. ఎందుకంటే అది ప్రియమైనది అనిపించదు. అంత పొడిగా అనిపిస్తూ ఉంటుంది మనుషులు చనిపోయినప్పుడు. కానీ స్వీట్ సైలెన్స్ ఏదైతే ఉందో అది పరంధామం యొక్క స్థితి. అక్కడ ఏదైతే శాంతి ఉంటుందో ఆ శాంతి యొక్క అనుభూతి మధురమైనది.
ఆ మధురమైన శాంతి మనస్సుని ఆనందాన్ని కలిగిస్తుంది, సుఖాన్ని కలిగిస్తుంది. దాన్నే బాబా డెడ్ సైలెన్స్ అంటారు. అంటే మీరైతే 60 సంవత్సరాల లోపు నుంచి సాధన చేస్తున్నారు, కానీ కొందరైతే ఇప్పుడిప్పుడే వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళకి ఆన్ ది స్పాట్లో ఎలాంటి ఫీలింగ్ కలగాలి? చెయ్యాలనుకుంటే చెయ్యొచ్చు, తక్కువ సమయంలో వచ్చిన వాళ్ళైనా. ఎందుకంటే పాత వాళ్ళు చేరుకున్నట్టు మేమేం చేరుకుంటాము అనుకోవద్దు. ఎందుకంటే ఈ డ్రామాలో, ఈ నాటకంలో అందరిది రకరకాల పాత్రలు ఉన్నాయి. కొందరు అనుకుంటారు మేము ముందెందుకు రాలేదు అని. కానీ నేను ఎప్పుడూ ఏది లోపం వదలలేదు. ఎందుకంటే భగవంతుడు మనకి చేయించారు. భగవంతుడు ఏం చెప్తున్నారు? మేళాలు పెట్టండి, భక్తులకి సందేశం ఇవ్వండి. ఎందుకంటే నేనైతే వేరే రకంగా సేవ అయితే చేయలేదు, కానీ ఇప్పుడైతే టీవీలో అయితే చాలా సేవ చేస్తున్నాను. నేను ఎప్పుడు పేరే వినలేదు, ఇప్పుడు వింటున్నాను. కాబట్టి మీరు ఆలస్యంగా వచ్చినా ఒకటే గుర్తుంచుకోండి, మంచి తపనతో సాధన చెయ్యండి. మీకు తప్పకుండా మీ జీవితంలో మంచి అనుభూతి అవుతుంది. ఏదైతే నేను అందరికీ డీప్ విషయాలు వినిపిస్తానో కొందరు వెంటనే పికప్ చేసి అనుభవం చేసుకుంటారు. ఆత్మ యొక్క సుందరమైనటువంటి స్వరూపాన్ని చూస్తూ ఉంటారు. ఆత్మ నుండి కిరణాలు నలువైపులా వ్యాపిస్తున్నట్లు మీ స్వరూపాన్ని ఊహించుకోండి, దృశ్యాన్ని ఎమర్జ్ చేసుకోండి. ఏవైతే ఆత్మ యొక్క 7 గుణాలు ఉన్నాయో వాటిని స్వీకరించండి. నేనున్నదే అలా, నేనున్నదే అలా. ఒక 10 నిమిషాల అభ్యాసంలో మునిగిపోండి. శాంతి స్థితిలో మీ స్వరూపాన్ని చూసుకుంటూ, నేను ఒక శాంతి స్వరూపాన్ని, నేను చాలా శాంతి స్వరూపాన్ని, నా నుండి శాంతి కిరణాలు వ్యాపిస్తున్నాయి అని 1 నిమిషం ఏకాగ్రం కండి. నెమ్మదిగా నేను ఒక శాంతిని, నేను శాంతంగా ఉన్నాను, నేను శాంతంగా ఉన్నాను అనే అనుభూతిలో మునిగిపోండి. ఏదైతే పెద్ద పెద్ద అన్నయ్యలు అక్కయ్యలు వెన్న తీశారో ఆ వెన్న ఈజీగా మనం తింటున్నాము. చాలామంది తీశారు కాబట్టి ఇప్పుడు నేను ఇచ్చే కార్యము అనుకోండి. మీరు మాకందరికీ వెన్న తినిపించుతున్నందుకు ధన్యవాదాలు. అశరీరి స్థితి అంటే ఏంటి? దేహి అభిమాని అంటారు, విదేహి అంటారు, నిరాకారి అంటారు, బీజరూపి స్థితి అంటారు. ఇవన్నీ ఒకటేనా, వేరువేరా? ప్రాక్టీస్ వేరు వేరు. ఫైనల్గా మనందరము నిరాకారి స్థితికి చేరుకోవాలి. ఆత్మ నిరాకారము, దేహంలో అయితే వచ్చింది. కాబట్టి మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇదే అనుభవం చేసుకోవాలి. నేను దేహాన్ని కాను, నేను ఆత్మను. ఇది ఇంత చిన్న విషయమే, ఇంతలో సీక్రెట్ ఏమీ లేదు. ఆత్మ వేరు, శరీరం వేరు. అది జడమైంది, నేను చైతన్యము. అది స్థూలము, నేను సూక్ష్మము. ఈ విధంగా ఫీల్ అవ్వండి. ఇలా ఎన్నో శరీరాలు తీసుకున్నాను, వదిలిపెట్టాను. దీంతోనే అశరీరీ స్థితి యొక్క అభ్యాసం. ఇలా చేస్తూ చేస్తూ అభ్యాసం ఏర్పడుతుంది. రెండవది, ఆత్మలో ఉన్నటువంటి గుణాల యొక్క చింతన చేస్తూ స్వీకరించాలి. అప్పుడే నెమ్మది నెమ్మదిగా మన స్థితి ఆత్మాభిమానిగా అవుతుంది. దేహాభిమానం తొలగిపోతుంది, ఆత్మాభిమాని స్థితి ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఈ స్థితి పెరుగుతుందో అప్పుడే మనం కర్మక్షేత్రంలో వచ్చినప్పుడు కర్మలలో కూడా అతీతమైన స్థితి ఏర్పడుతుంది. మనకి ఆంతరిక స్థితి చాలా లభించటం మొదలు పెడుతుంది. ప్రాపంచిక సుఖాలు పెరుగుతాయి, సాధనాల యొక్క సుఖాలు కూడా తగ్గుతూ ఉంటాయి. ప్రపంచంలో మనం తిరుగుతున్నా కూడా లేనట్లు ఫీల్ అవుతాము. నేను ఈ సృష్టిలో అవతరించిన ఆత్మను అనుకుంటాము. వస్తువులు వాడుకుంటారు, డిటాచ్ అయిపోతారు. కర్మ చేస్తారు, కర్మల యొక్క ప్రభావంతో అతీతంగా ఉంటారు. ఈ స్థితినే విదేహీ స్థితి అంటారు. కర్మక్షేత్రంలో కూడా కర్మ చేస్తూ అతీతంగా ఉండటం. ఏ విధంగా జనకుడు గురించి చెప్పినట్లు ఇవన్నీ అభ్యాసం చేస్తూ చేస్తూ ఫైనల్గా బీజరూప స్థితి అంటారు. బీజరూపుగా అయిపోయాము అంటే పైకి వెళ్ళిపోతాం. శబ్దము వేరువేరు కానీ స్థితి అనుభూతి ఒకటే. అశరీరీ స్థితి ప్రస్తుతం ఎందుకు అవసరము?
ఆత్మిక స్థితిగా కావాలి అని ఎందుకు అంటున్నారు? ఎందుకంటే వీటన్నిటికీ మూల కారణము ఈ దేహము భౌతికమైంది. ఇది వికారాలతో నిర్మించబడింది, ప్రకృతితో నిర్మించబడింది. ఇందుట్లో వికారాల యొక్క అంశం ఉంటుంది. ఎంతెంత మనం దీంతో డిటాచ్ అవుతామో అంత నిర్వికారిగా అవుతాము. ఎందుకంటే దీనికి కర్మేంద్రియాలు ఏవైతే రసం యొక్క ఆకర్షణలో వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ కర్మేంద్రియాల రసం యొక్క ఆకర్షణతో ముక్తులుగా కావాలి. మనం ఎంతెంత అశరీరి అవుతూ ఉంటామో అంతంత ఈ దేహబానాన్ని అన్నింటినీ మర్చిపోగలుగుతాం. గడిచిపోయిన విషయాల్ని కూడా మర్చిపోగలుగుతాము. దాంతో మర్చిపోవటంతో మనలో నిర్భయత కూడా ఏర్పడుతుంది. ప్రస్తుత సమయంలో ఇది చాలా కావాలి. మన నిశ్చింత స్థితి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ స్థితి ఉండాలి. కాబట్టి వర్తమాన సమయంలో ఇది చాలా అవసరము. మీరు చెప్పారు కదా, జ్ఞానంలో వచ్చి 20 సంవత్సరాలైంది, అయినా ఇప్పటికి కూడా దేహభానం తొలగిపోలేదు. రోజు మొత్తంలో 1% అశరీరి స్థితి ఉంటుంది, 99% దేహబానంలో ఉన్నట్లే ఉంటుంది. ఇంతకాలం ఉండి కూడా ఎందుకు ఉంటుంది? అన్నయ్య అంటున్నారు జ్ఞానంలో నడవటం వేరు, కానీ యోగం అయితే చెయ్యాలి కదా. యోగంలో నడిచారు అన్నట్లేదు కదా, ప్రాక్టీస్ చెయ్యండి. అభ్యాసం లేనిదే ఏది జరగదు. బాడీ కాన్షియస్ అనేది నేచురల్, అది అభ్యాసం చెయ్యండి. అంటే యోగంలో కూర్చున్నప్పుడు బాగుంటారు, బయటకు వచ్చిన తర్వాత మామూలు అయిపోతారు. ఎందుకంటే యోగంలో కూర్చున్నప్పుడు కొందరివి బాగుంటుంది, స్థితి ఆకర్షితం ఉండొచ్చు, కానీ కర్మలలోకి వచ్చేటప్పటికి ఉండదు. కాబట్టి యోగంలో కూర్చున్నప్పుడు ఆత్మిక స్థితి యొక్క అభ్యాసము రోజు మొత్తంలో కూడా అశరీరి స్థితి నిరంతర సాధనం ఉండాలి. 4 నుంచి 8 వరకు బాగా అభ్యాసం చెయ్యండి. ఇంట్లో కూడా అభ్యాసం చెయ్యండి. అందరినీ ఆత్మగా చూడండి. ఇందుట్లో ఎక్కువ అభ్యాసం శ్రమ పడే అవసరం లేదు, కొంత సాధన చేస్తే బాగుంటుంది. చార్టులో ఒక పాయింట్ ఉంది, ఏ విధంగా బ్రహ్మా బాబా నేను ఆత్మను అని ధుని చేశారు. మరి ఇదే విధంగా ఒక రోజు మొత్తంలో ఇదే అనుకోవాలా, నేను ఆత్మను, ఇతరులు ఆత్మలే అనుకోవాలా, లేక ఆత్మలతో జోడింపబడి ఉన్నాను అని అభ్యాసం చెయ్యాలా? అన్నయ్య అంటున్నారు ఒకటే ధుని ఉంటే ఆనందం అనిపించదు, బోర్ అనిపిస్తుంది. కాబట్టి అప్పుడప్పుడు నేను ఆత్మను, జ్యోతి స్వరూపాన్ని, అప్పుడప్పుడు నేను ఆత్మను, అవతరించిన ఆత్మను, నేను స్వరాజ్యాధికారిని, అప్పుడప్పుడు ఈ దేహంతో అతీతంగా పరంధామానికి వెళ్ళాలి. ఇలా రకరకాల అనుభూతులు చెయ్యండి. స్వమానం కూడా ఆత్మిక స్థితి గురించే ఉన్నాయి. రోజు మొత్తంలో ఇలా వెరైటీ రకాల యొక్క అనుభూతి చెయ్యండి. రోజు ఒక్కొక్కటి తీసుకున్నా కూడా కొందరికి బాగుంటుంది, కొందరికి బాగోదు. కాబట్టి ఇంట్రెస్ట్ పెంచుకోవాలి అంటే రకరకాల సాధన చెయ్యండి. ఫిక్స్ చేసుకోవాలి, మురళి అప్పుడు ఇది, పొద్దున ఇప్పుడు ఇది, మధ్యాహ్నం ఇది అని ఫిక్స్ చేసుకున్నట్లయితే బాగుంటుంది. ఏదైనా ప్రాక్టీస్తోనే మార్పు వస్తుంది. తినేటప్పుడు ఈ అభ్యాసం చెయ్యాలి, తయారయ్యేటప్పుడు ఎవరికి ఏ కార్యం ఉంటుందో కార్యానికి తగ్గట్టు అభ్యాసం చెయ్యండి. అంతిమ పేపర్లో పాస్ అవ్వటానికి ఆధారము అశరీరి స్థితి అంటారు బాబా. ఈ అభ్యాసము అంతిమంలోనే పనిచేస్తుంది అంటారు. ఇది 1 సెకండ్ యొక్క విషయమా? ఎందుకంటే బాబా 1 సెకండ్ గురించి చెప్తారు, కానీ ఇది 1 సెకండ్ కాదు కదా, గంటలు పట్టటానికి. ఎందుకంటే ఇప్పుడు అంతిమ సమయం వచ్చేసింది. బాబా ఏమన్నా గడియారం చూసి చెప్తారా ఏంటి? భగవంతుడి యొక్క సెకండ్స్ కొన్ని పెద్దగా కూడా ఉంటాయి, కానీ ఏదైనా వెంటనే జరుగుద్ది. 1 సెకండ్ అంటే గడియారం చూసి అని కాదు, ఇక్కడ మనం చేయాలి ఏంటి అంటే వెంటనే జరుగుద్ది. బాబా ఒకవేళ వెళ్ళిపోదాము అంటే వెళ్ళిపోవటమే. 1 సెకండ్లో అశరీరిగా అయిపోతే బాబా తోడు వెళ్ళిపోతాము. ఒకవేళ వెళ్ళలేదనుకోండి, దేహము సంబంధికులు లాగుతూ ఉంటారు, అప్పుడు మళ్ళీ ధర్మరాజు దగ్గరికి వెళ్ళాలి. తప్పకుండా ఆయన కస్టడీలో ఉంచుతాడు, పనిష్మెంట్ అనుభవించాలి. కాబట్టి మనం అభ్యాసం చేస్తూ ఉన్నట్లయితే తప్పకుండా లాభం ఉంటుంది. ఆత్మను ఏ రూపంతో చూడాలి, ఎక్కడ చూడాలి? శరీరం లోపల చూడాలా, సూక్ష్మ శరీరంలో చూడాలా, పరంధామంలో చూడాలా, శరీరంతో అతీతంగా చూడాలి, ఎక్కడ చూడాలి? ముందైతే భ్రూమధ్య స్థానంలో అభ్యాసం చెయ్యండి.
ఒక ఆత్మది ఒక చిత్రాన్ని తయారు చేసుకోండి. కాగితం పైన ఒక పాయింట్ పెట్టండి. దాని నలువైపులా కిరణాలు వ్యాపిస్తున్నట్లు గీయండి. నేను ఆత్మను భూమధ్య స్థానంలో ఉన్నాను. నేను ఒక సూక్ష్మమైన బిందువుని. నా నుండి నలువైపులా కిరణాలు వ్యాపిస్తున్నట్లు అనుభవం చేయండి. ఇది కూడా అభ్యాసం బాగా చెయ్యండి. అప్పుడప్పుడు పరంధామంలో బాబా దగ్గర ఉన్నట్లు, అప్పుడప్పుడు ఈ దేహంలో ఉన్నట్లు ఇది ఎక్కువ అభ్యాసం చెయ్యండి. ఆత్మిక దృష్టి అన్నప్పుడు ఏం చూడాలి, ఎలా అభ్యాసం చెయ్యాలి? మనమైతే శరీరాన్ని చూస్తాం, ఆత్మ అయితే కనిపించదు. అంటే శరీరాన్ని చూసినా కూడా ఫీలింగ్ ఉండాలి. దీన్నే వృత్తి ఉంటారు. వీళ్ళ మస్తకంలో ఆత్మ కూర్చుంది అనే భావంతో చూడండి. వీళ్ళది శరీరం అయితే కనిపిస్తుంది, కానీ భూమధ్య స్థానంలో ఉన్న ఆత్మను చూడండి. ఈ శరీరం పెద్దది, ఈ శరీరంలో ఆత్మ చైతన్య శక్తి ఉంది. కాబట్టి శరీరము స్త్రీ పురుషుల యొక్క శరీరం నలుపు తెలుపు రకరకాలు ఉండొచ్చు, కానీ వీళ్ళందరూ ఆత్మలే. కాబట్టి బుద్ధి నేత్రంతో చూడండి మెరుస్తున్న జ్యోతిని. కాబట్టి ఇది అభ్యాసం చెయ్యండి. మొదట్లోనే చెప్పాను ఒక విషయము. బాబా చెప్పారు, అకాల మూర్తిగా అనుకున్నట్లయితే అకాల మృత్యువులు ఉండవు. అకాల మృత్యువుల నుండి కూడా రక్షింపబడతారు, సర్వ సమస్యలతో రక్షింపబడతారు. ఏదైతే మానసిక చింతలు ఉన్నాయో, ఏవైతే పరిస్థితులు ఉన్నాయో వాటిని తొలగించుకోవటానికి ఇది ఒక్కటే స్థితి, అశరీరీ స్థితి. అంటే ఇదేంటంటే ఇది పెద్ద సాధనము, ఇది చాలా పవర్ఫుల్ సాధనం. దీంతో కాకుండా ఇంకొక సాధనం ఏంటి అంటే జ్ఞానం కావాలి. జ్ఞానాన్ని బలం అంటారు. ఒక సుందరమైన సాధనం కూడా. ఎంతెంత మనం అశరీరీ స్థితితో జ్ఞాన బలం కూడా ఉంటుందో, ప్రతి క్షణంలో ఒక్క క్షణంలోనే సమస్యలు చింతలు భయాన్ని తొలగించగలుగుతాము. కాబట్టి నేను మాస్టర్ మహాకాలుడను. ఇది చాలా గొప్ప విషయం. ఇది జనరల్గా సాధారణమైన పురుషార్థులకి కష్టము. ఎందుకంటే చాలా మహాకాలుడి పని ఏంటి అంటే అందరినీ తోడు తీసుకెళ్ళటం. మాస్టర్ మహాకాల్ అంటే మహాకాలుడు సద్గురుతో పాటు తోడు వెళ్ళటం కోసం రెడీ అవ్వాలి. ఇది అందరికీ లభించదు, కొందరికే లభిస్తుంది. దీని గురించి ఎక్కువ చింత ఉంచకండి. అందుకు మహాకాలుడిని 11వ అవతారం అన్నారు. శివబాబా మహాకాలుడు, మిగతా వాళ్ళైతే 10 మంది ఉన్నారు మాస్టర్ మహాకాలుడు. అంటే ఉన్నది ఇద్దరికే మార్జిన్ ఉంది. ఏదైతే అంతిమ సమయం గురించి బాబా చెప్తూ ఉన్నారో, మానసిక చింతలు, సర్వ సమస్యలకు సమాధానం ఇదే అశరీరీ స్థితి, ఆత్మ అనుకోమని. ఒకవేళ నాన్ బీకేస్కి అర్థం చేయించాలి అంటే వాళ్ళకి ఏం చెయ్యాలి, వాళ్ళ కోసం కూడా మనం ఏం చెప్పాలి? ఎందుకంటే వాళ్ళు కూడా మానసిక చింతలతో ఉన్నారు. వాళ్ళకి ఎలా అర్థం చేయిస్తే బాగుంటుంది? ఎందుకంటే ఇది ప్రాక్టీస్ చెయ్యాలి. నేను ఆత్మను, ఈ స్వరూపాన్ని మనం దృశ్య రూపంగా తీసుకురావాలి, చింతన చెయ్యాలి. ఈ విధంగా అభ్యాసం చేయటం వల్ల ఏమవుతుంది అంటే చింత యొక్క విషయం వచ్చినా దాని ప్రభావము అంత పడదు. మొదట్లో ప్రభావం పడినప్పుడు అంత ప్రభావం పడదు. ఎందుకంటే దాని యొక్క జ్ఞానం మనకి లభించింది. వెంటనే మనకి దాని ప్రభావం నుంచి ముక్తులైపోతున్నట్లు అనిపిస్తుంది. ఏ విధంగా మనిషి ఎదురుగుండా పులి వచ్చింది అనుకోండి, మనం పర్వతాలలో ఉన్నప్పుడు కూడా మేము చూసాం, ఒకసారి చిరుత పులి వచ్చింది, కానీ భయపడవద్దు. నలుగురు తుపాకీలు తీసుకొని వచ్చారు, భయం తొలగిపోయింది. అలాగే మన స్థితి కూడా ఎట్లా ఉండాలి అంటే ఈ స్థితితో మనం భయంతో ముక్తులైపోతాము. నెమ్మదిగా ఈ స్థితి ద్వారా మనలో భయం తొలగిపోతుంది. ఎక్కువగా సంకల్పాలు నడవద్దు. కాబట్టి ఈ స్థితిలో ఉన్నట్లయితే మన ఆలోచనలు కూడా ప్రభావం తగ్గుతుంది. ఏ విధంగా నేను ఆత్మను, శుద్ధమైన వాడను, పవిత్రమైన వాడను అని అభ్యాసం చేస్తే అవుతుంది. ఎప్పుడైతే ఆత్మ పైన ఫోకస్ చేస్తున్నప్పుడు తల నొప్పి అనిపిస్తుంది, మెదడు లాగుతున్నట్లు అనిపిస్తుంది, అనీజీగా అనిపిస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలి? ఎందుకంటే కారణం బ్రెయిన్ చాలా భ్రమిస్తున్న కారణం ఇది. దాన్ని ఏకాగ్రం చేయాలి, దాంతో ఎఫెక్ట్ పడుతుంది. ఒకవేళ అలా అనిపిస్తే మీరు ఎక్కువగా ఏకాగ్రం చేసుకోవటానికి ప్రయత్నం చేయకండి. నేను ఆత్మను భూమధ్య స్థానంలో ఉన్నాను అని కాసేపు అభ్యాసం చేయండి.
అరగంట అభ్యాసం చెయ్యటం కాదు, మీరు ఒక్కొక్క నిమిషం అభ్యాసం చెయ్యండి. కొందరు దీన్ని సరిగ్గా అర్థం చేసుకోరు. నేను ఆత్మను అని పట్టి చూడాలనుకుంటారు. కానీ అలా చూడకండి, ఒక్క నిమిషమే అభ్యాసం చేయండి. అరగంట కూర్చోవాల్సిన అవసరం లేదు. అందుట్లో ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బస్ ఫీలింగ్ ఉండాలి. నేను నడుస్తూ తిరుగుతూ నేను ఆత్మను, భూమధ్య స్థానంలో ఉన్నాను, ఈ శరీరాన్ని నడిపిస్తున్నాను అనుకోండి. స్వమానం యొక్క సాధనలో చేసినట్లయితే మన బ్రెయిన్కి ఇంకా పరివర్తన అవుతుంది. స్వమానం ద్వారా లాభం ఉంటుంది, కానీ చాలామంది దాన్ని అర్థం చేసుకోరు. స్వమానం ద్వారా బ్రెయిన్కి ఎనర్జీ కూడా లభిస్తుంది. కాబట్టి నేను ఎటువంటి ఆత్మను, ఈ రెండింటిని జోడించుకొని అభ్యాసం చెయ్యాలి. కాబట్టి వీళ్ళు ఆత్మలే, నేను ఇటువంటి ఆత్మను అనుకున్నప్పుడు బ్రెయిన్కి ఎనర్జీ లభిస్తుంది. కొందరు దేహంతో అతీతంగా అయినప్పుడు మళ్ళీ దేహంలో వస్తానా లేదా అని భయపడుతూ ఉంటారు. నేను దేహంతో అతీతంగా ఈ పైకి వెళ్ళాను అంటే వేరే ఆత్మలు ఏమన్నా వస్తాయా ఏంటి అని భయపడుతూ అడుగుతున్నారు కొందరు. అంటే అన్నయ్య అంటున్నారు, ఏదో మనం దేహంతో అతీతంగా అవుతే వేరే ఆత్మలు వస్తాయి అని కాదు. ఇది ఫీలింగ్ అనేది భయపడకండి. నేను ఒక చైతన్యమైన ఆత్మను, ఈ దేహాన్ని నడిపిస్తున్నాను అని అభ్యాసం చెయ్యండి. ఎందుకంటే ఇది ఈ కారణమే కావచ్చు, రకరకాలు ఉండొచ్చు. ఎందుకంటే కొందరు దేహాభిమానానికి అతీతంగా అయ్యే అభ్యాసం చేసి ఉండొచ్చు, లేక కొందరికి వైరభావం ఉండొచ్చు. అది ఒక్కొక్కసారి మనసులో, సబ్కాన్షియస్ మైండ్లో ముద్రపడిపోయింది అనుకోండి, వాళ్ళకి అలాంటి భయం కలుగుద్ది. బాబా అంటారు, నన్ను పైన పరంధామంలో ఉండి జ్ఞాపకం చేయమన్నారు. బాబా దేహాన్ని వదిలి వెళ్ళమనలేదు, బుద్ధి ద్వారా వెళ్ళమన్నారు. ఎందుకంటే కొందరికి అభ్యాసం ఉంటుంది దేహాన్ని వదిలి వెళ్ళటం, కానీ మనం అట్లా దేహాన్ని వదిలి వెళ్ళటం కాదు, బుద్ధి ద్వారా చెయ్యాలి. ఇది మనం స్మృతి ద్వారా వెళ్ళాలి. ఏ విధంగా కామెంటరీ ఇస్తాను నేను, దేహంతో ఏ విధంగా ట్రైన్లో వెళ్ళాలి, ట్రైన్ నడుస్తుంది, అది ఇంకా ముందుకు వెళ్తుంది. అజ్మీర్ చేరుకున్నాను, జైపూర్ చేరుకున్నాను, ఢిల్లీ చేరుకున్నాను, దిగుతున్నాను. ఇప్పుడు మీరు అనుకోగానే మీరు నిజంగా దిగిపోయినట్లా ఏంటి? మీరు విజువలైజేషన్ చేసుకుంటున్నారు, సంకల్పం చేస్తున్నారు. అలాగే ఆత్మాభిమాని స్థితి యొక్క అభ్యాసం కూడా చేయటం. బాబా అంటారు, అశరీరిగా ఎంత దూరం నడిచినా అలసట ఉండదు అంటారు. దాని అర్థం ఏంటి? మీరు ఎప్పుడైనా అనుభవం చేసుకున్నారో లేదో, కానీ నాకు అనుభవం ఉంది. ఎక్కడికన్నా తొందరగా వెళ్తుంది, టైం కాన్షియస్ ఉంటుంది, 10 నిమిషాల్లో వెళ్ళాలి. మనం ఒకవేళ సమయాన్ని వదిలేసామనుకోండి, యోగయుక్తమైన స్థితితో అశరీరిగా అయ్యి నడవండి. 10 నిమిషాల్లో చేరుకోవాలి, పావు గంటలో చేరుకోవాలనేది వదలండి. ఆ సమయాన్ని మీరు ఎంజాయ్ చేస్తూ వెళ్ళండి. తప్పకుండా మీరు గమ్యానికి 10 నిమిషాల్లో చేరుకుంటారు. అంతేకాని భయపడకండి. భయపడినట్లయితే గమ్యాన్ని చేరలేరు. అలా ఎన్నో మంది పదయాత్రలు చేశారు, చాలా దూరం నడిచారు, అలసిపోయారు. వాళ్ళైతే శరీరం కదా, తప్పకుండా అలసట అయితే కలిగేది. నన్ను ఎవరైనా బాంబే వరకు నడవమంటే నేను ఎట్లా నడుస్తాను? ఎందుకంటే ముందు ఆ విషయం వినటంతోనే అలసిపోతారు కదా. అర్థం ఏంటి అంటే, వాకింగ్ చేస్తున్నా ఎంజాయ్ చెయ్యండి. సుందరమైన ఆలోచనలు ఆలోచిస్తూ ఉండండి. మనం సమయాన్ని చూస్తూ నడవటం కాదు, రకరకాల జ్ఞాపకం యొక్క యాత్రలో ఆనందాన్ని పొందాలి. అశరీరీ స్థితి యొక్క భౌతిక లక్షణాలు, సూక్ష్మమైన లక్షణాలు ఎలా ఉంటాయి? మేము అశరీరీ స్థితిలో ఉన్నామా లేదా, మాది తయారైందా లేదా? దీంతో అశరీరీ స్థితి బాగుంటుంది, శ్వాస యొక్క స్థితి తగ్గుతుంది. మామూలుగా నడవటం మాట్లాడటం ఫాస్ట్ ఉంటుంది. అశరీరీ స్థితి ఉన్నప్పుడు స్లోగా ఉంటుంది, సూక్ష్మవతనం యొక్క స్థితి ఉంటుంది. సంకల్పాల యొక్క బ్రేక్ ఉన్నట్లయితే పవర్ఫుల్ స్థితి ఉంటుంది. మరి మనసు యొక్క సంకల్పాలను ఎలా బ్రేక్ చేయాలి? కాసేపు ఆ స్థితిలో ఉంటాం, మళ్ళీ ఏదో ఒక సంకల్పం శరీరంలోకి కిందకు దించుతాయి. సంకల్పాన్ని బ్రేక్ చేసే ముందు వాటి స్పీడ్ని తగ్గించండి. ఎందుకంటే బాగా స్పీడ్గా వెళ్ళేటప్పుడు బ్రేక్ వేసారనుకోండి, బండి యాక్సిడెంట్ అవుతుంది. కాబట్టి ముందు స్పీడ్ని తగ్గించండి.
ఎందుకంటే రోజు మొత్తంలో టీవీలోనో కంప్యూటర్లోనో సెల్ ఫోన్లోనో దేనిలోనో మునిగిపోయి ఉంటారు. కాబట్టి అందుకనే వ్యర్థంతో ముక్తులు అవ్వండి. మంచి సంకల్పాలని క్రియేట్ చేయండి. పాజిటివ్ సంకల్పాలు ఉండాలి. మంచి స్వమానధారిగా ఉండాలి. వారి యొక్క మానసిక స్థితి బాగుంటుంది. అప్పుడే మన స్థితిని మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం. బాబా మాటి మాటికి చెప్తూ ఉంటారు, నిరాకారి స్థితి, అశరీరీ స్థితి, ఫరిష్తా స్థితి. అంటే బాబా ఇన్నిసార్లు అని సంఖ్య లెక్క పెట్టుకోవాలా ఏంటి? అభ్యాసం చేస్తే మన స్థితి తయారవుతుంది. బాబా 12 సార్లు అన్నారు. మరి 12 గంటలు చెయ్యాలి కదా. ఈ స్థితి నుండి ఇంకో స్థితికి వెళ్ళాలి. ఎలా అవుతుంది 12 గంటలు? ఎందుకంటే ఆ స్థితిలో ఉన్నప్పుడు మళ్ళీ ఇంకోసారి చెయ్యాలి అనుకుంటారు కదా. అన్నయ్య అంటున్నారు, ఒక్కసారే చెయ్యండి, 2 సార్లు చెయ్యండి, కానీ ఏకాగ్రంగా చెయ్యండి. ఒకవేళ ఒక్కసారే మనకి మంచి ఆనందం కలిగింది, ఒక్కసారే కూర్చొని 12 సార్లు చెయ్యొచ్చు. లేక మనం అశరీరీ స్థితి యొక్క అభ్యాసం చేశారు, ఫరిష్తా స్థితిలో వెళ్ళాలని లేదు, కూర్చోండి, అదే అభ్యాసంలో ఉండండి. అట్లా అని మనం దాన్ని తెంచి ఫరిష్తా స్థితిలో వెళ్ళాలి, దీన్ని పూర్తి చేసి నెక్స్ట్ స్థితిని అనుభవం చేసుకోవాలి అనుకోకండి. ఒకవేళ మీకు ఏ స్థితిలో అనుభూతి బాగా జరుగుతుంది అంటే అందుట్లోనే ఉండండి. బాబా 5 పంచస్వరూపాల గురించి చెప్తారు. 1 గంటలో ఒకసారి చెయ్యాలి అంటే అనుకుంటారు కదా, ఒక స్థితిలో పూర్తి కాలేదు, సైకిల్ పూర్తి చేయలేదు కదా అనుకుంటారు. అన్నయ్య అంటున్నారు, అలా ఏమీ లేదు. మీరు ఒక స్థితి అయినా పర్వాలేదు. ఒకదానిలోనే ఆనందం కలిగితే ఆనందాన్ని పొందండి. అశరీరీ స్థితి ద్వారా మన చుట్టుపక్కల అనుభూతి, శరీరం గురించి చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలియదా అంటున్నారు. అన్నయ్య అంటున్నారు, అట్లా కాదు, మన దాని యొక్క నాలెడ్జ్ అయితే ఉండాలి, జాగృతమైతే అవ్వాలి. ఎందుకంటే అటు భోజనం తయారు చేస్తుంటే తెలుస్తుంది కదా తయారవుతుందని, అట్లాగే అశరీరీ స్థితిలో ఉన్న చుట్టుపక్కల ఏం జరుగుతుందనేది కూడా తెలుస్తుంది. ఇప్పుడు మనం ఆత్మగా అయ్యి పరంధామానికి వెళ్ళాలి, మళ్ళీ శరీరంలోకి రావాలి. స్వమానం యొక్క అభ్యాసము వేరువేరుగా చెయ్యండి. అంటే 4 పంచస్వరూపాల యొక్క అభ్యాసము ఒకదాని తర్వాత ఒకటి చెయ్యాలా? మధుబన్ 4 ధామాల గురించి చెయ్యాలా అంటే అన్నయ్య అంటున్నారు, ఈ సాధన తప్పకుండా చెయ్యండి. వేరువేరు అనుభూతులు ఉంటాయి ఒక్కొక్క చోట చేయటంతో. ఎందుకంటే శాంతి యొక్క అనుభూతి చాలా ప్రేమ, ఆనందము, శక్తిశాలి స్థితి, యోగం యొక్క అనుభూతి అవుతుంది. అన్ని రకాల అనుభవాలు కావాలి. ఇవన్నీ తప్పకుండా చెయ్యాలి అని చెప్తున్నారు అన్నయ్య. ఆత్మలో ఏదైతే ఒక్కొక్క గుణం ఉందో దాని యొక్క డెప్త్లోకి వెళ్ళాలి. మనం దాని డెప్త్లోకి వెళ్ళట్లేదు. ఒక్కొక్క గుణం గురించి ఒక్కొక్కటి చెయ్యాలా, లేక ఒకరోజు ఒక గుణం యొక్క డీప్లోకి వెళ్ళాలా, ఏం చేయాలి అంటే అలా అని బావి తవ్వినట్టు 25 ఫీట్లు అట్లా అని కాదు. అన్నయ్య అంటున్నారు, చింతనలో ఎక్కువసేపు ఉండండి. అంటే నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని. ఒకవేళ 8-10 సంకల్పాలున్నా అవి సమాప్తం అవుతాయి. 8-10 సంకల్పాలైతే నడుస్తాయి, అంతకంటే ఎక్కువ ఉండకూడదు. కానీ మనం అభ్యాసం చేస్తూ ఉండండి. సంకల్పాలు అవసరం లేదు, కానీ దాని యొక్క డెప్త్లోకి వెళ్ళాలి, శాంతి యొక్క అనుభూతిని పొందాలి. ఆత్మ ఎప్పుడైతే అశరీరీ స్థితి అవుతుందో దాని నుంచి వచ్చేటువంటి బెస్ట్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, అనుభూతి, అతీంద్రియ సుఖం యొక్క అనుభవం అవుతుంది. బాబా చెప్పారు, దాన్ని ఏమి రిఫైన్ చేసేది ఉండదు. దీంట్లోనే పరమానందం, అతీంద్రియ సుఖం, సంపూర్ణ పవిత్రత, సంపూర్ణ సంతోషం ఇమిడి ఉంటుంది. ఇదే అతీంద్రియ సుఖము. ఇదే అన్నిటికంటే బెస్ట్ అనుభూతి. అతీంద్రియ సుఖం యొక్క అనుభూతి వేరువేరుగా అవుతుందా, ఒకటే అవుతుందా అంటే వారి వారి బుద్ధి అనుసారంగా, వారి ఆలోచనల అనుసారంగా, వాళ్ళు గడిచిపోయిన విషయాలను అనుసారంగా అనుభూతులు అవుతాయి. ఒకసారి దాని యొక్క రుచి మరిగాము అంటే తిరిగి అది ఏకాగ్రం అయిపోతుంది.
ఇది టేస్ట్ అనేది ప్రాక్టీస్ ద్వారా లభిస్తుంది. అంటే కొందరికి తింటే రుచి లభిస్తుంది, కానీ ఇది తింటే రుచి లభించేది కాదు. ఎందుకంటే ఆత్మాభిమాని స్థితి యొక్క అభ్యాసం చేస్తేనే దాని రుచి కలుగుతుంది. అందుకే బాబా అంటారు, అతీంద్రియ సుఖం అడగాలి అంటే ఆనందాన్ని పొందుతున్న వాళ్ళని అడగమంటారు. నిరంతరము అశరీరిగా ఈ కర్మ చేయగలమా? అన్నయ్య అంటున్నారు చెయ్యొచ్చు. ఇదే అభ్యాసం చేయాలి, నిరంతర యోగము. దీనికోసం చాలా పొడవైన సాధన కావాలి. ఇది నిరంతర సాధన. ఫస్ట్ సారి అడిగిన క్వశ్చన్కి ఇది కనెక్షన్ ఉంది అని చెప్తున్నారు. ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా అవుతుంది. కర్మ చేసేటప్పుడు బుద్ధి కర్మల యొక్క కాన్షియస్లో వచ్చేస్తుంది. ఆ సమయంలో అశరీరీ స్థితిలో ఉండటం కష్టం అనిపిస్తుంది. ఏం చేయాలి? ముందు కర్మల యొక్క కాన్షియస్లో కాదు, ముందు అశరీరీ స్థితిలో ఉండి కర్మ చెయ్యండి. అప్పుడే కర్మల యొక్క కాన్షియస్ తప్పకుండా మనుషులకు ఉంటుంది. కొందరు కర్మలలో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోతారు. వాళ్ళకి దాని నుండి డిటాచ్ కావటం చాలా కష్టము. దీనికోసం అభ్యాసం చెయ్యాలి, నిరంతర సాధన కావాలి. ఎందుకంటే కర్మలలో మునిగిపోవటం న్యాచురల్ అది, కానీ మనం అభ్యాసం చెయ్యాలి. ఎందుకంటే ప్రపంచంలో వాళ్ళు ఇదే గొప్పదనుకుంటారు, మీరు చేసేటువంటి కర్మల్లో మునిగిపోవాలి అంటారు కదా. కానీ యోగి గురించి కర్మలలో మునిగిపోవటంతో పాటుగా డిటాచ్ కావటం కూడా చాలా అవసరము. అదే శ్రేష్టమైన సాధన. ఎందుకంటే పూర్తి అటెన్షన్ అయితే ఉండాలి కదా తప్పకుండా కర్మ చేసేటప్పుడు. కానీ ఒక్కోసారి కొన్ని కర్మలు మనసుని వినియోగించాల్సి వస్తుంది, బుద్ధిని వినియోగించాలి. కానీ మధ్య మధ్యలో సమయాన్ని తీసి సంకల్పాల ద్వారా అభ్యాసం చెయ్యండి. ఏ విధంగా మనం అభ్యాసం చేసాం? బాబా నా తోడున్నారు, బస్ గుర్తుంచుకుంటే చాలు. కొందరి ప్రశ్న ఏంటి అంటే, మేము సంకల్పం చేస్తున్నాం, ఫీలింగ్ రావట్లేదు, ఏం చేయాలి? ఫీలింగ్ కావాలి అంటే దానికోసం సమయం తీయాలి. అప్పుడే మనలో తేలికత అనుభవం అవుతుంది. ఈ సంకల్పం చేసినప్పుడు బాబా మన తోడున్నారు అనుకున్నప్పుడు తేలికత అనుభవం అవుతుంది. మీరు ఇంట్లో అలసిపోయి వస్తారు, సాయంత్రము వచ్చేటప్పటికి ఏమనుకుంటారు? అంతా పోగొట్టుకున్నాను అనుకుంటారు. హాయి తినకుండా నిద్రపోవాలి అనుకుంటారు. కానీ ఆ సమయంలో ఎంతో తేలికత అనుభవం అవుతుంది. అందుకే బాబా అంటారు, మీ చార్ట్ నాకు ఇవ్వండి, అయినా కూడా మాకు శక్తి ఉండట్లేదు అంటారు. కారణం ఏంటి అంటే మధ్య మధ్యలో అభ్యాసం లేకపోవటం, అలసిపోవటం కారణం. బాబా కూడా చెప్పారు కదా, అంతిమ సమయంలో మీకు సమయం కూడా లభించదు. 1 సెకండ్లో మీరు అశరీరిగా అయిపోతారు. 1 సెకండ్లో పడుకున్నా మీకు గంట నిద్ర సరిపోతుంది అంటారు. కారణం ఏంటి? ఎందుకంటే ఇప్పుడు 5-6 గంటలు పడుకున్నా నిద్ర సరిపోవట్లేదు. ఏం చేయాలి? ఎందుకంటే ప్రస్తుత సమయం యొక్క వరదానము ఇప్పుడు లభించింది. ముందు ముందు వెళ్తే సేవలో ఎంత బిజీ అవుతారో, ఆ సేవ ద్వారా సంతోషము, ఇతర ఆత్మల యొక్క ఆశీర్వాదాలు, వారి నుంచి వచ్చేటువంటి గుడ్ బ్లెస్సింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రభావము మన నిద్ర పైన పడుతుంది. తక్కువ పడుకున్నా కూడా మనకి చాలా రిలాక్స్ అవుతాము. మీరు శివాజీ గురించి చెప్తారు కదా, ఆయన గుర్రం మీద వెళ్తూ కూడా కొంచెం టైం దొరికినా నిద్రపోయేవాడు అని. అశరీరిగా అయ్యి బాబాతో పాటు శాంతిధామంలో మనం స్థితి కావచ్చా? అక్కడ బాబా బిందు స్వరూపంలో ఉన్నాడు అంటారు కదా, అయినా అభ్యాసం చెయ్యొచ్చా అంటే చెయ్యొచ్చు అంటున్నారు. ఏదైనా జరిగితే ఆత్మ శరీరాన్ని వదిలిపెట్టే వెళ్తుంది కదా, ఆ సమయంలో మనం అశరీరిగా ఎలా అవుతామో ఆ సమయంలో అయితే అశరీరిగా అయ్యేది ఉండదు. కానీ ముందైతే మీ స్థితిని తయారు చేసుకోవాలి. ఎందుకంటే అంతిమ సమయంలో అంటే ప్రకోపనాలు వచ్చినప్పుడు పరిగెత్తాలి అనే భయం ఉంటుందే తప్ప అశరీరీ స్థితి తయారు కావాలి అని ఉండదు. అంటే మన పైన స్లాబ్ పడుతుంది, మనం అశరీరీ స్థితిలో కూర్చుంటే కాదు, అలా కాదు.
మన స్థితి తయారయ్యి ఉండాలి. అంతేకాని ఆ పరిస్థితి వస్తుందని మనం అలా కూర్చోటం కాదు. వర్తమాన సమయంలో ఈ అభ్యాసం చేయటం కష్టం అవుతుంది. కాబట్టి అశరీరీ స్థితిని ఎలా సరళంగా సహజంగా చేయగలుగుతాం. ఈ పరిస్థితుల్లోనే మనం అభ్యాసం చెయ్యాలి. ఒక చిన్న కరోనానే మనకు అభ్యాసం మరిపింపచేస్తే మహావినాశనం అప్పుడు మనం ఎలా చేయగలుగుతాం? ఇది ట్రైల్ వేస్తుంది. ప్రపంచంలో దుఃఖాలు చాలా ఉన్నాయి. ఇంకా ముందు ముందు చాలా దుఃఖాలు వస్తాయి. కాబట్టి ఇప్పుడే అభ్యాసం చెయ్యాలి. నేను ఆత్మను అని మాల తిప్పుతూ ఉంటారు. అయినా అనుభవం కావట్లేదు. ఏం చెయ్యాలి? ఇది కరెక్టేనా అంటే అన్నయ్య అంటున్నారు ఇది కరెక్ట్ కాదు. కానీ ఒకవేళ ఎవరికన్నా కాకుంటే కూర్చోండి. దాంతో కొంత లాభం కూడా ఉంటుంది. రోజు మొత్తంలో ఎన్నిసార్లు లక్ష్యం పెట్టుకుంటే లక్ష్యం అవుతుంది అంటే గంటలో 2 సార్లు అన్నారు. బాబా కూడా చెప్తారు ఆత్మ అనుకొని నన్ను జ్ఞాపకం చెయ్యండి. ఆత్మ అనుకొని జ్ఞాపకం చెయ్యటము అంటే ఆ అనుకోవటం అనేది ఎలా వస్తుంది, ఉత్పన్నం అవుతుంది అంటే అనుకోమంటున్నారు అంటే అనుకోవటం కాదు, అభ్యాసం చెయ్యాలి. నాకు పరమాత్మ శక్తులు లభిస్తున్నాయి అనేది అనుకోవటం కాదు, అనుభూతి చేసుకోవాలి. పరమానందం యొక్క అనుభూతి చేసుకోవాలి. తిరిగి బుద్ధి ద్వారా పరంధామానికి చేరుకోవాలి. బాబా సాకార మురళిలో అంటారు ఆత్మ అనుకోనే అభ్యాసం చెయ్యమని. ఎందుకంటే ఆత్మ అనుకున్నప్పుడే పరంధామానికి వెళ్ళే అభ్యాసం అవుతుంది. మొదట్లో మేము ఇదే అభ్యాసం చేసేవాళ్ళము. సోల్ కాన్షియస్ యొక్క స్థితి, మురళి కూడా అదే స్థితిలో ఉండి వినేవాళ్ళం. అంటే కూర్చొని చెయ్యాలా, కర్మలు చేస్తూ చెయ్యాలా? కూర్చొని చెయ్యాలి అంటే 10 నిమిషాలు ఉదయం సాయంత్రము. కర్మలలో అంటే ఎప్పుడైనా చేయొచ్చు. నేను ఆత్మ, ఎదుటివాళ్ళ ఆత్మ. అశరీరీ స్థితి కోసం మీరు ఏ డ్రిల్ చెప్పగలుగుతారు? చెప్తున్నాను. మనకి మనం ఆత్మ అనుకోవాలి. నేను ఆత్మను భూమధ్య స్థానంలో ఉన్నాను. నేను ఆత్మను స్వరాజ్యాధికారిని అని ఇంకోసారి చూడండి. నేను ఆత్మను పరంధామం నుండి ఈ శరీరంలో వచ్చాను, విశ్వ కళ్యాణకారి. నేను ఆత్మను ఈ శరీరాన్ని వదిలి పరంధామానికి వెళ్ళాను, మళ్ళీ దేహంలో వస్తున్నాను. నేను ఆత్మను లైట్ శరీరంలో ఫరిష్తా స్వరూపంలో ఉన్నాను. 6వది స్వమాన సాధన. ఇలా ఇంత అభ్యాసం చేసినట్లయితే తప్పకుండా మంచి అనుభూతి అవుతుంది, ఈజీగా కూడా అవుతుంది. జ్ఞానం లభించిన తర్వాత కూడా ఒకవేళ అశరీరీ స్థితి యొక్క అనుభూతి కావట్లేదు అంటే దానికి కారణం ఏంటి, దాని నివారణ ఏంటి? ఇది కూడా ఒక దుర్భాగ్యమే. ఎందుకంటే బాబా సౌభాగ్యశాలి అంటున్నారు. అంటే 100 తిన్నా కూడా ఆకలి తీరట్లేదు అంటే ఏమనుకోవాలి? అప్పుడు అంత తిన్నా కూడా టేస్టే రావట్లేదంటే ఏమనుకుంటారు? కాబట్టి అన్నయ్య అంటున్నారు కారణం అంటే సరి అయిన అభ్యాసం చెయ్యట్లేదు. వేరే విషయాలు ఇతరులను చూస్తూ అభ్యాసం చేస్తుండొచ్చు. బాబా చెప్పినట్టు చెయ్యండి, ఇతరులను చూడకండి. కాబట్టి మన వైపు నుంచి మనం సాధన చెయ్యాలి. బాబా కూడా చెప్తారు మొట్టమొదటి పరివర్తన కళ్ళు తెరవటంతోనే నేను దేహాన్ని కాను, నేను ఒక ఆత్మను. ఆది యొక్క పరివర్తనే రోజు మొత్తం ఆధారంగా అవుతుంది. కళ్ళు తెరవగానే ఆత్మిక స్థితిలో స్థితి అవ్వాలా లేక ఏం అభ్యాసం చెయ్యాలా? ఎందుకంటే రోజు వేరువేరుగా అభ్యాసం చెయ్యండి. అప్పుడు బాబాకి గుడ్ మార్నింగ్ చెప్పండి. బాబా హస్తం నా తలపైన ఉందనుకోండి, బాబా నా భాగ్యాన్ని మేలుకొల్పుతున్నారు అనుకోండి. అప్పుడప్పుడు అభ్యాసం చెయ్యండి, నేను పరంధామం నుండి భూమధ్య స్థానంలో కూర్చున్నాను. ఇలా రకరకాల సంకల్పాలు తీసుకోండి. దానివల్ల మన స్థితి బాగుంటుంది. ఒకే సంకల్పం అయితే నడవదు. ఎందుకంటే మన దగ్గర ఒక 5-6 సంకల్పం ఉంటే ఒక సంకల్పం అన్నా గుర్తొస్తుంది. ఒకవేళ మీకు ఆనందం కలక్కుంటే ఇంకో సంకల్పం చేంజ్ చేసుకోండి. కానీ ఈ రకంగా అభ్యాసం చేస్తే తప్పకుండా ఆత్మాభిమానిగా అవుతారు. ఎందుకంటే సబ్కాన్షియస్ మైండ్ తప్పకుండా స్వీకరిస్తుంది. ప్రారంభం ఏదైతే ఆ సంకల్పంలో ఉంటామో రోజంతటి స్థితి బాగుంటుంది, జీవితం సుఖమయంగా మారుతుంది.
దీని గురించి మీ యొక్క ప్రేరణ ఏంటి? అందరికి స్పార్క్ వాళ్ళందరి కోసం మీరు చెప్పాల్సిందేంటి? బాబా కూడా చెప్తారు, మాస్టరీ స్థితిని తయారు చేసుకోవాలి. అంటే ఒక దానిలో స్పెషాలిటీ అనేది స్పెషాలిటీని పెంచుకోవాలి అని బాబా అంటారు కదా. దానికోసం ఏం తీసుకోవాలి అంటే ఒకటే గుర్తుంచుకోండి, నేను ఆత్మను పరమ పవిత్రుడను, నేను ఆత్మను పీస్ హౌస్ అనుకోండి, నేను ఆత్మను శక్తిశాలిని. ఈ మూడింటిలో ఏదైనా ఒకటి తీసుకోండి, దీంట్లో స్పెషలిస్ట్గా అవ్వండి. కానీ ఇందుట్లో చాలా సాధన చెయ్యాలి. కూర్చొని 10 నిమిషాలు చెప్పాను కదా, చాలా మంచి అభ్యాసం అవుతుంది. ఒకవేళ 10 నిమిషాలు కష్టం అనిపించింది అనుకోండి, ఇంకా తగ్గించుకొని చెయ్యండి. నడుస్తూ తిరుగుతూ అభ్యాసం చెయ్యండి. ఏకాంతంలో అయినా అభ్యాసం చెయ్యండి. నేను ఆత్మను, పీస్ఫుల్ని, పీస్ హౌస్ని, నా నలువైపులా శాంతి కిరణాలు వ్యాపిస్తున్నాయి అని అభ్యాసం చేయండి. అప్పుడు ఈ అభ్యాసం చేస్తే చాలా ఆనందం కలుగుతుంది. తపస్య అనేది దీని గురించి డెప్త్ తపస్య చెయ్యండి. ఎందుకంటే ఈ రకంగా తపస్య చేసినప్పుడే స్థితి బాగుంటుంది. మనం చేసేది కూడా సమర్పిత భావంతో సాధన చెయ్యండి. మనం చేసాము అంటే తప్పకుండా బాబా మనకి చాలా సహాయం చేస్తారు, శక్తినిస్తారు. ఓం శాంతి. అన్నయ్య, మీకు చాలా ధన్యవాదాలు. మంచి విషయాలు చెప్పారు. కొన్ని ప్రశ్నలు అయితే మిగిలిపోయాయి. అంటే సాధన అయితే, తపస్య అయితే తప్పకుండా చెయ్యాలి. అందరు అన్నయ్యల అక్కయ్యల వైపు నుంచి మీకు చాలా చాలా ధన్యవాదాలు. పదిహేను నిమిషాలు ఒక సమయం, చాలా తక్కువ సమయం ఉంది. కానీ ఏదైతే తపన ఉందో, ధుని ఉందో దాన్ని తయారు చేసుకోండి. అశరీరీ భవ అనేటువంటి అభ్యాసం, బాబా చెప్పేటువంటి ఒక్కొక్క మహావాక్యాన్ని మనం అభ్యాసం చెయ్యాలి. ఎంత డెప్త్లోకి వెళ్ళాలో ఈ తపస్య సాధనలో. ఈ ఆత్మిక స్థితి అనేదే మొట్టమొదటి సేవ, మన సేవ చేసుకున్నప్పుడే ఇతరుల యొక్క సేవ సహజంగా చేయగలుగుతారు. బాబా ఒక్కోసారి ఏం చెప్తారు అంటే, మన స్థితిని ఎలా చేసుకోవాలి అంటే, ఇతరులని ఆత్మ అనుకొని ఇతరులకు కూడా ఆత్మిక స్థితిలో ఉంటూ అభ్యాసం చెయ్యండి. ఎదుటి వాళ్ళకు కూడా అనుభవం అవుతుంది. ఏదైతే బాబా చెప్తూ ఉన్నారో దాన్ని సాధన పెంచుకుంటూ అంతర్ముఖత స్థితిలో వెళ్తారని నేను నమ్ముతున్నాను. చాలా స్వరూపంగా తయారవ్వాలి. బాబా బిందునే, మనము బిందువే. మనమే ఆ విధంగా స్వరూపంగా కావాలి. కాబట్టి మీ అందరూ ఆ విధంగా తయారవుతారని శుభకామనలతో మొత్తం ప్రపంచానికి కూడా మంచి శుభకామనలు ఇస్తున్నాను. ఓం శాంతి. బాబా జ్ఞాపకంలో బిందుగా అయ్యి కూర్చుందాము. जगमग ज्योति हूँ, मैं सिर्फ नहीं हूँ, मोती हूँ। मैं सिर्फ नहीं हूँ, मोती हूँ। मैं तो एक जगमग ज्योति हूँ। सजीव तन को जब मैं भूलूं, परम धाम में होती हूँ। सजीव तन को जब मैं भूलूं, परम धाम में होती हूँ। मैं तो एक जगमग ज्योति हूँ। मैं तो एक जगमग ज्योति।